ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రముఖ విద్యా సంస్థ శ్రీ విశ్వజ్యోతి స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక జెండా ఆవిష్కరణ అనంతరం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వెంకటాపురం వేప చెట్టు సెంటర్ నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 200 మంది విద్యార్థులు 20 అడుగుల జాతీయ జెండాను పట్టుకుని పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేప చెట్టు సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఈ గీతం పోషించినటువంటి పాత్ర గురించి పిల్లలు తమదైన శైలిలో ఉపన్యసించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి గణతంత్రం ఎలా లభించిందో, రాజ్యాంగ ప్రాముఖ్యత ఏమిటో విద్యార్థులకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రతి విద్యార్థి రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పిల్లలు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు ఎం సత్యనారాయణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు వెంకటాపురం మండలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.